హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ శివకోటి ఎస్కేరావు. ఈరోజైతే నేను మా దగ్గరలో ఉన్న పెద్ద మాల్‌కైతే వచ్చానండి. ఈ మాల్‌లో మనం ఎప్పుడు గూడా ఫుడ్ కోసం వస్తా ఉంటాము, మూవీస్ కోసం వస్తా ఉంటాము, షాపింగ్ మాల్‌లో బట్టలయి కొంటానికి కూడా వస్తా ఉంటాం. అయితే ఇలాంటి మాల్స్‌లో ఎప్పుడన్నా సరే ఎమర్జెన్సీగా ఎమర్జెన్సీ వస్తే అంటే ఏదన్నా ఫైర్ అయితే జనాలందరూ గూడా ఎటైతే ఎంటర్ అయ్యారో అటునుంచే ఎగ్జిట్ అవ్వాలి. ఎంట్రీ, ఎగ్జిట్ ఎక్కడనే ఎతుక్కుంటారు తప్ప ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు ఎక్కడెక్కడున్నయి? ఎటు తప్పించుకోవాలి? అనేది మనం ఈ షాపింగ్ మాల్‌లో అయితే ఈరోజు చూద్దామండి. ఎందుకంటే మనం వచ్చిన తర్వాత ఏ షాపింగ్ మాల్‌కొచ్చినా సరే మనకు అలాంటివి ఏం పట్టించుకోము. జస్ట్ అలా వస్తాము, వెళ్ళిపోతా ఉంటాము. దీంట్లో సేఫ్టీ అలా గూడా ఎలా ఉంటదంటేనండి, ఈ పైన రూప్ ఉంది చూసారా? ఆ రూప్‌లో ఆ సీలింగ్ లోపల ఇన్‌సైడ్ మనకి పైప్ లైన్స్ ఉంటాయి. ఆ పైప్ లైన్స్ అనేయి డెకరేట్ చేస్తారు. ఇది ఇలా చూడండి ఒకసారి. ఈ పైప్ లైన్‌లో లోపల బల్బులాగా కనిపిస్తుంది చూసారా రెడ్‌గా? ఆ రెడ్ అనేది ఒక లిక్విడ్ అండి. అది 64 టెంపరేచర్ వచ్చినప్పుడు అది బ్లాస్ట్ అయిపోయి అది స్ప్రింక్లర్ అన్నమాట. వాటర్ ఫుల్‌గా మొత్తం గూడా స్ప్రెడ్ చేసేస్తూ ఉంటది. ఇక్కడ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ ఉంది చూడండి. ఈ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌కి లాక్ చేసేసారు. బేసిక్‌గా అయితే ఈ లాక్ ఎయగూడదు. ఎందుకంటే అది ఆపరేట్ చేయాలంటే ఆ టైంకి దానికి మళ్ళీ అది కట్ చేయడానికి అది ఇబ్బందవుతది. బట్ వాళ్ళేందంటే ఇక్కడ వాటర్‌కి పెద్దగా అని జెప్పేసి అలా వదిలేసారు. మనం గనక ఎక్కడైనా ఫైర్ అయినప్పుడు ఇక్కడ ఫైర్ అలారం అని ఉంది కదా! ఇక్కడికొచ్చేసరికి దీన్ని ఇక్కడ ప్రెస్ చేయాలండి. మనం గనక ఏ ఫ్లోర్‌లో ఉంటే ఆ ఫ్లోర్‌లో ఎప్పుడైనా సరే మనం చూసుంటే గనక ఇమ్మీడియేట్‌లీ మనం ఇక్కడ దీన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ ఏరియా మొత్తం గూడా అంటే ఓవరాల్‌గా మాల్ మొత్తం గూడా ఆ ఫైర్ అవుతుందనేది అందరికి అర్థమవుతుందనమాట. ఇక్కడ చూసి ఇది పుష్ చేసి బయటికెళ్తే ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లేనండి ఇయన్నీ గూడా. ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లప్పుడు మనం మెట్ల మీద మాత్రమే బయటికెళ్ళాలి. అంతేగాని లిఫ్ట్‌లో ఎక్కకూడదు. ఇక్కడ చూడండి. ఇక్కడ ఫైర్ ఎక్స్‌టెన్షరు సంబంధించిన ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయి. ఇది చూడండి ఇక్కడ. ఇది ఫైర్ హైడ్రెంట్ లైన్ అండి ఇది. ఈ ఫైర్ హైడ్రెంట్ లైను పక్కనే ఫైర్ హోస్ క్యాబినెట్. ఆ లోపలున్నయి ఫైర్ హోస్ రీల్స్ అంటారవి. ఆ ఫైర్ హోస్ రీల్స్ అనేవి మనం తీయాలనుకున్నప్పుడు ఇది ఇక్కడ లాక్ ఉంది. ఈ లాక్స్ 2 ఓపెన్ చేయాలి. దానికి కీ ఎక్కడంటే ఇదిగోండి ఇందులో కీ ఉంది చూడండి. ఈ కీ ఉంది. అంటే ఇవేమి మీరు ఆపరేట్ చేయరు. ఎక్కడైనా సరే మనకి ఏ మాల్‌లోనైనా సరే వాళ్ళకొక ఎమర్జెన్సీ టీమ్ ఉంటారు. వాళ్ళు మాత్రమే చేస్తారు. బట్ మీకు నాలెడ్జ్ తెలియాలనే దాని గురించి నేను మీకు చెప్తున్నాను. మనం గూడా ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా చెప్పటానికి ఒక స్కోప్ ఉంటదన్నమాట. అందులో హోస్ ఉంది గదండీ! ఆ హోస్ అనేది ఇక్కడున్న ఇది బటన్స్ ప్రెస్ చేసి దీన్ని పుల్ చేసి ఈ క్యాప్ లాగితే బయటకొస్తుందనమాట. ఆ క్యాప్ లాగేసేసి ఆ ఫైర్ హోసెస్ ఉన్నది గదా! అందులో ఆ ఫైర్ హోస్‌ని తీసుకొచ్చి దీంట్లో కనెక్ట్ చేసేసేసి వాటర్‌తో ఆ మంటలను ఆర్పుతారనమాట. అంటే పెద్ద మంటలైతే ఈ ఫైర్ హోస్‌లోను ఈ పెద్ద పెద్ద లైన్‌లు వాడతారు. చిన్నదైతే మాత్రం మనకిదిగో ఇది ఇక్కడుంది గదా! దీంతోనే ఆపరేట్ చేస్తారనమాట. అది నాబ్ అలా పట్టుకొని జస్ట్ ఇక్కడున్న వాల్ ఓపెన్ చేస్తే ఆ లైనప్పుడు వాటరొస్తది. వచ్చేసేసి మొత్తం ఇంకా ఎక్కడైతే ఫైర్ అవుతుందో ఆ ఫైర్‌ని ఆర్పడానికి ఇది సుమారుగా ఒక 30 మీటర్స్ దాకా ఉంటది. అది అలా లాక్కెళ్ళిపోతా ఉంటే ఆ వీల్ తిరుగుతా ఉంటాయి. దాన్నలా తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఎగ్జిట్ ఉంది కదా! ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఈ డోర్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడి నుంచి దాన్ని ఫైర్ అనేది ఆర్పడానికి దాన్ని వాడతారనమాట. ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం ఈ ఎగ్జిట్‌లో నుంచే బయటకొచ్చేసేయాలండి. ఏ ఫ్లోర్‌లో ఉంటే వాళ్ళు ఆ ఫ్లోర్‌లోంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు ఎక్కడున్నాయో చూసుకొని వచ్చి, ఇదిగో ఎలా అయితే పైకెళ్ళేది, ఎలా అయితే కిందకెళ్ళేదనమాట. ఒక్కొక్కసారి కింద ఫైర్ అయితే మనం ఇన్ కేస్ ఎళ్తే పైకైనా ఎళ్ళొచ్చు. కానీ ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే ఖచ్చితంగా మనం మాత్రం ఎప్పుడు కూడా భయపడకూడదండి. ఎప్పుడైనా సరే ఎలాంటి ఫైర్ అయినా గాని ఆ భయం వల్ల చాలామంది అలాంటి ఫైర్‌లయినప్పుడు చనిపోతూ ఉంటారు. మనం ఇంకో ఆ షాపింగ్ మాల్‌లోనే ఇంకొక ప్లేస్‌కొచ్చాను. ఇక్కడ చూడొచ్చు మనం షూసు లేకపోతే చెప్పులు ఇయన్నీ గూడా ఇక్కడ అమ్ముతున్నారు. జస్ట్ మనం షాపింగ్ మాల్‌కొచ్చినప్పుడు ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి. మార్నింగ్ 9:00కొస్తే నైట్ 11 వరకు కూడా ఉండెళ్ళొచ్చు ఇలాంటి షాపింగ్ మాల్స్‌లో. ఇదిగో చూడండి ఇక్కడ ఒక ఫైర్ ఎక్స్‌టెన్షర్ కనిపిస్తుంది చూడండి రెడ్ కలర్‌లో. ఆ ఫైర్ ఎక్స్‌టెన్షన్ అనేది ఎందుకని ఇక్కడ అద్దాల దగ్గర ఉందంటే, ఎప్పుడైనా ఇన్ కేస్ ఎమర్జెన్సీ వస్తే, మనం అక్కడి నుంచి తప్పించుకునే దారి లేకపోతే, ఈ ఫైర్ ఎక్స్‌టెన్షన్ తీసుకొని పక్కన ఉన్న ఈ గ్లాస్‌ని బ్రేక్ చేసేస్తే, వాళ్ళ దగ్గరున్న రిస్కీ టీమ్ ఉంటారు. ఆ రిస్కీ టీమ్ అయితే మనల్ని అక్కడి నుంచయితే దింపుతారు కాబట్టి, మనకు ప్రాబ్లమ్ లేదు. ఇది ఫస్ట్ ఫ్లోర్‌లోనే పెద్ద హైట్ కూడా కాదు. ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఎవడో వచ్చి దింపే టైం కూడా లేకపోతే, మనము జంప్ చేసినా కూడా చనిపోము గానీ, ఏదైనా చిన్న ఇంజ్యూరీ అయితే అవుతది. కాకపోతే ఇక్కడ చూడొచ్చు ఇదిగో మీరు రూఫ్ మీద ఇక్కడ గూడా ఉంది చూడండి. ఇవి ప్రతి 5 మీటర్లకొకటి ఉంటది ఈ స్ప్రింక్లర్స్ అనేయి. ఈ స్ప్రింక్లర్స్ అనేయి ఏదైనా ఫైర్ అయినప్పుడు మన ఫ్లవర్ అయితే ఇప్పుడు ఎలా వాష్ అవుతదో జస్ట్ ఫ్లవర్ వాష్ లాగా అట్టా ఫ్లై చేస్తూ ఉంటదన్నమాట వాటరు.
ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైర్ ఎక్స్‌టెన్షన్ ఇక్కడ ఒకటుంది. ఇక్కడిది కూడా మనకి ఇక్కడ లాక్ చేసే ఉంది, ఫైర్ ఎక్స్‌టెన్షన్ లాక్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ప్రెస్ బటన్స్ ఉన్నాయి. ఫైర్ అలార్మ్ కాల్ పాయింట్ అని ఉంది. ఈ ఫైర్ అలార్మ్ కాల్ పాయింట్ అనేది మనం ఏదైనా ఎమర్జెన్సీలో ఆన్ చేస్తే అది ఆన్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ డోర్ దగ్గర ఏమని పెట్టాడో, కీప్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ క్లియర్ ఆల్ టైమ్స్. అంటే అన్ని వేళలా కూడా ఈ లైన్ ఈ ఎగ్జిట్ అనేది క్లియర్‌గా ఉండాలనేది పెట్టాడు. కానీ ఇన్ కేస్ ఏందంటే అక్కడ డోర్ అయితే మాత్రం లోపల లాక్ చేసి ఉంది. అలా పెట్టకూడదు. ఇక్కడ చూడండి, ఇందాక నేను చెప్పాను కదా ఫైర్ స్ప్రింక్లర్స్ అని. ఆ స్ప్రింక్లర్ అని ఆన్ అవ్వడానికి ఇక్కడ వాల్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఆ వాల్స్ గనుక అది ఆటోమేటిక్‌గా ఆన్ అవ్వాలి. అలా ఆన్ అవ్వనప్పుడు ఇక్కడికొచ్చి ఈ క్యాబినెట్ ఓపెన్ చేసి ఇక్కడ ఆన్ చేస్తారనమాట. అది కూడా వాళ్ళు రిస్కీ టీమే చేస్తారు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా ఫైర్ ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయి చూడండి. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి. ఈ అద్దాల దగ్గరలోనే ఉన్నాయి చూసారా? ఇన్ కేస్ లోపల ఏదైనా ఫైర్ అయినప్పుడు వాళ్ళంతట వాళ్ళుగా బయట నుంచి లోపలికి ఎంటర్ అవ్వడానికి ఈ గ్లాసులను వాళ్ళే బ్రేక్ చేసైనా సరే లోపలికొస్తారు. ఏదైనా ఫైర్ ఫైట్ చేయాలంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడి నుంచే తీసుకోవాలి. అంతే తప్ప ఆళ్ళు లోపలికొచ్చేటటువంటి మాత్రం అది చాలా రిస్క్ అవుతుందనమాట. ఇది కూడా ఫస్ట్ ఫ్లోర్‌లోనే. ఇదొక కార్నర్‌లో ఉన్నాయి. ఇగో ఫైర్ ఎక్స్‌టెన్షన్స్. ఇది ఎమర్జెన్సీ ఎగ్జిటే. ఫైర్ ఎగ్జిట్ అని రాసాడు చూడండి అక్కడ. మనం ఫైర్ అయినప్పుడు అలా ఎగ్జిట్ అవ్వమననమాట. ఎప్పుడైనా సరే కీడించి మేలించన్నారు. అలాగే మనం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎప్పుడు జరగదని మనం అనుకోకూడదు. ఇన్ కేస్ ఎప్పుడైనా జరిగితే మాత్రం మనం ఎటువంటి సిట్యుయేషన్స్‌లో గనక లాక్ అయిపోతే ఖచ్చితంగా మనం తప్పించుకోవడానికి మాత్రం మనం ఇది తెలుసుకోవాలండి. ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఎవరికైనా ఉపయోగపడితే ఉంటే కూడా షేర్ చేయండి. ఇక్కడ ఫుడ్ ఏరియాకొచ్చానండి. ఫుడ్ జోన్‌లోకి. ఇక్కడ కూడా చూడండి, ఇదిగోండి బల్బు. స్ప్రింక్లర్ బల్బు. ఆ స్ప్రింక్లర్ బల్బులనేయి 65 టెంపరేచర్ డిగ్రీస్ గనుక టెంపరేచర్ దానికి తగిలితే అది ఆటోమేటిక్‌గా ఆ బల్బు ఇది బ్లాస్ట్ అయిపోయి వాటర్ మొత్తం కూడా స్ప్రింక్లర్‌తో అక్కడ చిమ్మేసినట్టుగా అన్నమాట. వాటర్ పైప్‌తో మనం ఎలా జల్లుతామో అలా జల్లేసినట్టుగా మొత్తం అంతా కూడా అదంతా క్లీన్ చేసేస్తదన్నమాట. వాష్‌రూమ్స్ దగ్గర కూడా మనకి ఇట్లాంటి కాషన్ బోర్డ్స్ ఉన్నప్పుడు మనం ఎళ్ళకూడదు. ఎందుకంటే వెట్ ఫ్లోర్‌గా ఉంటుంది. లోపల క్లీన్ చేస్తున్నారని అర్థం. ఇది కూడా ఇక్కడ కూడా ఒక ఫైర్ ఎగ్జిట్ ఉంది. ఇక్కడ లిఫ్ట్ ఉంది చూసారా? లిఫ్ట్ దగ్గర ఏమని పెట్టాడు? ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ డు నాట్ యూజ్ లిఫ్ట్. యూజ్ ద స్టెయిర్స్. అంటే ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా ఫైర్ అయినప్పుడు మనం స్టెప్స్‌నే వాడండి. లిఫ్ట్ అనేది వాడొద్దంటారు. జనరల్‌గా ఫైర్ అయినప్పుడు ఏం చేస్తారంటే పవర్ అనేది ఐసోలేట్ చేస్తారు. పవర్ ఐసోలేట్ చేసినప్పుడు మనం లిఫ్ట్‌లో ఉన్నామనుకోండి, మనం అక్కడే లాక్ అయిపోతాం. కాబట్టి ఎప్పుడు కూడా లిఫ్ట్‌లో మనం కిందకైతే ఎళ్ళకూడదు. పవర్ ఐసోలేట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మనం స్టెయిర్ కేస్ మీదే ఎళ్ళాలి. అంటే మెట్ల మీదే దిగుతూ ఎళ్ళాలి. ఇక్కడ కూడా చూడండి, ఈ కార్నర్‌లో ఇక్కడ కూడా ఫైర్ హైడ్రంట్ లైన్ ఉంది. ప్లస్ ఫైర్ హోస్ రీల్స్ ఉన్నాయి. ఫైర్ హోస్ బాక్స్ ప్లస్ ఇదిగోండి ఆ హోస్ బాల్స్. ఇప్పుడు అది నాబ్ ఉంది కదా! ఆ నాబ్‌లో నుంచి చూడండి వాటర్ డ్రాప్స్ ఎలా పడుతున్నాయో. జస్ట్ ఆ పైప్‌లో అయితే ఈ పైప్ లైన్స్ అప్పుడు వచ్చే ప్రెషర్ కూడా 3, 4 కేజీలు వస్తదండి. జనరల్‌గా దాని మీద ట్రైనింగ్ లేనోళ్ళు దాన్ని పట్టుకోలేరు. ఈ వాల్ ఆపరేట్ చేసుకొని ఇక్కడి నుంచి ఫైర్ అనేది ఆర్పడానికి స్కోప్ అనమాట. ఈ ఫైర్‌కి సంబంధించిన ప్రతి సేఫ్టీ ఉంటేనే ఇలాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కి పర్మిషన్ వస్తుంది. అయితే ఈళ్ళు దీన్ని ప్రాపర్‌గా రన్ అవుతాయో లేదనేది మనకు తెలీదు. ఈ లాక్స్ అనేవి ఎక్కడైనా సరే తీయడానికి వీలుగా ఉండాలి. బట్ ఈ గ్లాస్ లోపలైతే ఇవి లాక్ అయిపోయి ఉన్నాయి. ఓకే. అది ఇన్ కేస్ ఎమర్జెన్సీ అప్పుడు దాన్నైనా బ్రేక్ చేయొచ్చు. అయితే చూడొచ్చు ఇక్కడ, ఇది ఎగ్జిట్. ఇక్కడ ఇది పైకెళ్ళటానికి దారి. ఈ ఎగ్జిట్‌లోంచి మనం బయటికెళ్తే జస్ట్ మనం బయటికెళ్ళి మనకి బయటన ఈ షాపింగ్ మాల్ చుట్టుపక్కల ఉన్న ఇల్లు కనిపిస్తున్నాయి చూడండి. అంటే ఆ రెడ్ కలర్ లైన్ ఉంది చూడండి. ఆ రెడ్ కలర్ లైనే కింద నుంచి వాటర్ సప్లై చేసే లైను. రెడ్ కలర్ కోడే ఎందుకుంటదంటే ఫైర్ అండ్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్ ఏదున్నా సరే దానికి రెడ్ కలర్ కోడింగ్ ఉంటదండి. ఎందుకంటే అది యూనివర్సల్. మన దేశంలోనే కాదు, ఏ దేశంలో అయినా సరే అది రెడ్ కలర్ అనేది ఫైర్ అండ్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్ అనే అర్థం వస్తుంది. ఏ దేశంలోనైనా ఇదే వాడతారు. మనం రెడ్ వాడితే ఇంకోళ్ళు బ్లూ వాడటం, ఇంకోళ్ళు బ్లాక్ వాడటం అట్టా ఉండదు. అందరూ రెడ్డే వాడతారు. హెచ్‌వైడీ అంటే హైడ్రెంట్ లైన్ అండి. ఈ వాటర్ అది పైకెళ్ళే లైను. ఇది స్ప్రింక్లర్‌కి పైకెళ్ళే లైన్ అన్నమాట. ఎప్పుడైనా సరే షాపింగ్ మాల్‌లో ఎక్కువ వాటర్‌తో అలా నిండిపోయినప్పుడు అది డ్రైన్ అవ్వడానికి ఈ మధ్యలో ఉన్న లైన్ అన్నమాట. అది ఈ స్ప్రింక్లర్ దగ్గర నుంచి కొద్దిగా ముందుకెళ్దాం. ఇక్కడ ఎవరో ఒకతను పని చేస్తున్నాడు. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ పక్కనే కిచెన్ ఉంది. ఆ కిచెన్ దగ్గర కూడా ఒక ఫైర్ ఎక్స్‌టెన్షన్ పెట్టారు. ఒక్కోసారి కిచెన్ ఫైర్స్ కూడా అవుతా ఉంటాయండి. ఆ కిచెన్ ఫైర్స్ అయినప్పుడు వాళ్ళు దాన్ని ఆర్పడానికి ఈ ఫైర్ ఎక్స్‌టెన్షన్స్ అనేయి వరుసగా ఇక ఈ దారిలోనే 3 ఉన్నాయి చూసారా? ఇక్కడైతే ఒకతను కుకింగ్ చేస్తున్నాడు. యాక్చువల్‌గా ఇది ఫుడ్ జోన్ బ్యాక్ సైడ్‌కొచ్చాను నేను. ఇతను కుకింగ్ చేస్తున్నాడు. జస్ట్ నన్నడిగాడు, "ఏంది బాస్ వీడియో తీస్తున్నారని?" అవునన్నాను. "వీడియో తీయకూడదు, చూస్తే ఊరుకోరని" చెప్పాడు. "ఓకేలే, జస్ట్ ఊరికే సరదాగా తీస్తున్నానులే, కొద్దిగానేలే" అని చెప్పన్నాను. జస్ట్ మీకైతే ఇది తెలియాలి. ఒక షాపింగ్ మాల్‌లోకి మనకి ఏం తెలుసు అదే కాకుండా
వాళ్ళ క్యాంటీన్ ఇది. వాళ్ళ క్యాంటీన్ అంటే అదే వాళ్ళు స్టోరేజ్ చేసుకునేదనమాట. జస్ట్ మీకు కూడా ఒక ఐడియా ఉండాలి. ఒక షాపింగ్ మాల్‌కి మనం పద్దాక ఎన్నో సార్లు ఎళ్తూ ఉంటాం. ఎళ్ళినప్పుడు మనం అది కూడా మనకు మన సేఫ్టీ కూడా ఎమర్జెన్సీ వస్తే మనం ఎలా మనల్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలనేది మనకు ఖచ్చితంగా తెలియాలండి. ఫైర్ ఎగ్జిట్ అన్నట్టు చూసారా? ఇది ఫైర్ ఎగ్జిట్. మనకి ఫైర్ అయినప్పుడు మనం ఈ స్టెయిర్ కేస్ మీదే ఎళ్ళాలనమాట. మనం కంగారు పడిపోకూడదు. ఎప్పుడైనా సరే ఏదైనా జరిగినప్పుడు కూల్‌గా అక్కడ అసలేముంది? ఎక్కడ ఎగ్జిట్ ఉంది? ఎటు ఎళ్ళాలి? ఎటు ఎళ్ళకూడదనేది ఉంటది. ఈ గ్లాస్ ఓపెన్ చేసి ప్రెస్ హియర్ అన్నాడు కదా! ఇక్కడ నొక్కితే గనక ఈ పైనున్న దీనికి కాల్ అలారం ఉంటది. అది మోగుతది. అది మోగినప్పుడు ఆటోమేటిక్‌గా అందరూ అలర్ట్ అవుతారనమాట. ఈ గ్లాస్ అయితే ఊడిపోయిందిలే. ఓకే. ఇక్కడి నుంచి మనం మళ్ళీ లోపలికెళ్దాం. లోపలికెళ్ళి ఇంకొకటి మీకు ఈ ఫ్లోర్‌లోనే కాదు, అన్ని ఫ్లోర్‌లో కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కూడా ఒక ఫైర్ ఎక్స్‌టెన్షన్ ఉంది. మనకి స్ట్రెయిట్‌గా ఎదురుగా కూడా కనపడుతుంది చూడండి. మనం అసల ఎప్పుడైనా సరే షాపింగ్ మాల్స్‌కెళ్తే ఇలాంటియి ఏం మనం చూడం. బట్ ఇలాంటియనేదే మనల్ని కాపాడతాయి. ఇక్కడ చూద్దాం. నేనైతే సెకండ్ ఫ్లోర్‌కొచ్చాను. ఇది కూడా ఇక్కడ సెకండ్ ఫ్లోర్‌లో ఫైర్ ఎగ్జిట్ ఇది. ఇక్కడ కూడా చూడండి. మనకి ఇక్కడ 2 సిలిండర్‌లున్నాయి. ఫైర్ హోస్ ఉంది. ఫైర్ హోస్ బాక్స్ ఉంది. మీరు అబ్జర్వ్ చేసారా? ఇక్కడ ఫైర్ హోస్ హైడ్రెంట్ లైన్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ పక్కనే ఇది గూడా మనకి గ్లాస్ పక్కనే ఉంది చూడండి. ఈ గ్లాస్ పక్కనే ఒక మ మనుషులు నుంచోటకు కూడా కొద్దిగా ప్లేస్ ఉంది చూడండి. ఒక 1 మీటర్‌లో ఎంత ఉండే విడ్త్ ఇక్కడుందనమాట. ఇది సెకండ్ ఫ్లోర్ కాబట్టి ఇక్కడి నుంచి జంప్ చేయలేం గానీ, మనం ఆ గ్లాస్ అనేది ఈ గ్లాస్ అనేది బ్రేక్ చేసి, మనం అక్కడ నించుంటే వాళ్ళు క్రేనులతోనో, ఏటులతోనో వాళ్ళెలా ఆపరేట్ చేస్తారనే తర్వాత విషయం గానీ, మనల్నయితే సేవ్ చేస్తారనమాట. ఈ ఫైర్ ఎగ్జిట్ అనేది ఇక్కడుంది గదా! ఓవరాల్‌గా ఈ ఫైర్ ఎక్స్‌టెన్షన్స్ అనేయి ఇక్కడ 2 రకాల ఫైర్ ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయి చూడండి. 2 రకాలున్నాయి. ఒకటి కార్బన్ డయాక్సైడ్, ఒకటేమో డ్రై కెమికల్ పౌడర్ అనమాట. ఫైర్ హోస్ రీల్స్, ఫైర్ హోసు పైప్‌లైన్. ఇవన్నీ మనం పెద్దగా ఈటేం మనం ఆపరేట్ చేయలేం. ఇక్కడ కీ గూడా లేదు. బ్యాడ్ లక్. అవి గూడా మెయింటైన్ చేయాలి. ఏదో పర్మిషన్ కోసం స్టార్టింగ్‌లో అన్నీ పెడతారు. తర్వాత మాత్రం వాళ్ళు మెయింటైన్ చేయకపోవచ్చు. ఎందుకంటే లేదు కాబట్టి నేనంటున్నాను. అంతేగాని వాళ్ళనేదో తక్కువ చేయాలని కాదు. ఇలాగ మనం వరుసగా ఈ అద్దాల మేడల్లాగా ఈటిని షోయింగ్ కోసం కడతారని జెప్పేసి అనుకుంటారు గానీ, షోయింగ్ కోసం కాదు. ఖచ్చితంగా మనం ఇదిగో అక్కడ నిలబడితే ఇది బ్రేక్ చేసి మనల్ని సేవ్ జేస్తారు. వరుసగా ఇప్పుడు ఈ పొడవుగా ఎంత పొడవుందో అంత పొడవు గూడా ఇలాగ ఉందన్నమాట చూడండి. మనం ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇలాంటి బ్రేక్ చేస్తే ఊరుకోరేమో, మనల్నేమన్నా డబ్బులు కట్టమంటారేమో అని జెప్పేసి మనం అయితే అంటుకోము. నో ప్రాబ్లమ్ అండి. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు బ్రేక్ చేయడం కోసమే ఇలాంటి గ్లాసుల్లాగా కడతారు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మనం ఈ గ్లాస్ బ్రేక్ చేసుకొని మనల్ని మనం సేవ్ జేసుకోవాలి. తర్వాత వాడిష్టం వాడేదంటాడో అది తర్వాత విషయం తర్వాత చూసుకోవచ్చు. ఇదైతే ఏ ఏరియా అనేది నేను చెప్పకూడదులెండి. ఎందుకంటే మనం ఇక్కడికొచ్చి వీడియో తీయడం అనేది వాళ్ళకి అసలే మామూలుగానే నన్ను యాక్సెప్ట్ చేయలేదు. ఈ షాపింగ్ మాల్ ఎక్కడనేది మీకు గనుక తెలిస్తే కామెంట్ చేయండి. మీరు చూసిందన్నట్టయితే. ఇక్కడ గూడా. అలాగే మనకి ఆ రూఫ్ ఉంటది. ఆ సీలింగ్ ఉంటది. ఆ సీలింగ్ లోపల ఫైర్ హైడ్రంట్, స్ప్రింక్లర్ లైన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా ఒక ఫైర్ ఎక్స్‌టెన్షన్ ఉంది. ఇక్కడ ఫైర్ ఎగ్జిట్ ఉంది. ఈ ఫైర్ ఎగ్జిట్‌లోంచి ఇక్కడ ఈ ఏరియాలో నుంచన్నమాట. అంటే మనం ఏ ఫ్లోర్‌లో ఉన్నా సరే ప్రతి ఫ్లోర్‌లోనూ గూడా అన్నీ ఉంటాయి. అంటే మనం ఫైర్ అయినప్పుడు ఎటు ఎగ్జిట్ అవ్వాలి? తర్వాత ఆటిని ఎలా ఆపరేట్ చేయాలి? ఎలా ఉంటాయి ఏంటని. కాకపోతే మనకు తెలీదు కాబట్టి మనం ఆపరేట్ చేయటం కాదు గానీ, ఆ సిట్యుయేషన్స్‌లో మనం బయటికెళ్ళాలన్నమాట. ఆ కీతో దీన్ని ఆపరేట్ చేయాలి. ఇక్కడైతే గేమింగ్ జోను ఉంది. పిల్లలది కిడ్స్ గేమింగ్ జోను. ఆ గేమింగ్ జోన్‌కి కూడా ఎళ్తాను. సేమ్ నేనిందాక చెప్పినట్టుగానే మనం మొత్తం గూడా అదిగో మనం ఇక్కడ చూడొచ్చు. ఓవరాల్‌గా షాపింగ్ మాల్‌లో వ్యూ ఎలా ఉందో చూడండి పైనుంచి. జస్ట్ ఏ కేస్‌లో అయినా సరే మనం మధ్యలోకొస్తే మనకు విషయం అర్థమైద్ది. ఇతనైతే నా దగ్గరకొచ్చి ఎందుకు వీడియో తీస్తున్నారని అడిగాడు. జస్ట్ ఏం లేదులే మా ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేశానని చెప్పాను. అతనెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి నేను స్టెయిర్ కేస్ మీద పైకెళ్తున్నాను. ఇక్కడి నుంచి నేను గేమింగ్ జోన్ కాడికెళ్తున్నానండి. పిల్లలు గేమింగ్ జోన్స్ ఉంటాయి గదా! ఆ గేమింగ్ జోన్స్ కాడ గూడా ఫైర్ ఎక్స్‌టెన్షన్స్, తర్వాత ఫైర్ స్ప్రింక్లర్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే ఏందంటే, ఈ గేమింగ్ జోన్ అనేసరికి కొద్దిగా అంత ఓ అంత హడావిడి లేదు. నార్మల్‌గా ఉంది ఇక్కడైతే మాత్రం. ఇక ఫైర్ హైడ్రంట్ లైన్ ప్లస్ హోస్ గేమింగ్ జోన్. దీని లోపలికెళ్దాం. దీని లోపలికెళ్తే రూఫ్‌కి మనం ఆ పైప్ లైన్‌లు చూడొచ్చు. ఇందాక స్ప్రింక్లర్ లైన్స్ ఉంటాయని జెప్పాను గదా! ఆ స్ప్రింక్లర్ లైన్స్ అనేయి ఇక్కడ మాత్రం ఓపెన్‌గానే ఉంచేసాడు. దీనికి ఏ సీలింగ్ లేదు. ఎందుకంటే ఇది పిల్లలకు సంబంధించింది కాబట్టి అంత హడావిడి ఏం చేయవసరం లేదు. కొన్ని కొన్ని షాపింగ్ మాల్‌లో అయితే ఈటిని కూడా బాగా డెకరేట్ చేస్తారు. కాకపోతే ఇక్కడేంటంటే డెకరేట్ చేయలేదు. ఇవాళ నేను కొద్దిగా మిడ్ డే వచ్చానండి. ఆ మధ్యాహ్నటప్పుడు.
అందుకని పెద్ద క్రౌడ్ లేదు. లేపోతే ఎప్పుడు గూడా ఇది చాలా క్రౌడ్ ఉంటది. ఈ ఏరియాలో ఈ షాపింగ్ మాల్ మాత్రం. ఈ షాపింగ్ మాల్ ఎక్కడున్నది మీరు గనుక మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని లైక్ కూడా చేయండి. ఎందుకంటే మనం ఇలాంటి వీడియో అనేది ఇంతవరకు ఎవరు చేయలేదు. ఇది అందరికి ఉపయోగపడుద్దనే దాంతో నేను చేశాను. ఈ వీడియోని మీరు అందరికి షేర్ చేయండి. అదే విధంగా ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన చూడండి రెడ్ కలర్ లైన్స్ ఉన్నాయి. ఆ రెడ్ కలర్ లైన్స్‌కి మనం బల్బులు గూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఆ బల్బులంటే అయ్యే స్ప్రింక్లర్స్ అండి. మామూలుగా అయితే అక్కడ ఫుడ్ జోను లేపోతే కిందనైతే వాటిని క్లోజ్ చేశారు సీలింగులతో. ఇక్కడైతే మనకు ఓపెన్‌గానే ఉంటాయి. ఆ రెడ్ కలర్ లైన్‌తోనే ఉంటాయండి. ఎక్కడైనా సరే ఫైర్ అండ్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్ అంటే అది రెడ్ కలర్‌తోనే నోటీస్ చేస్తారు. అదిగో చూడొచ్చు రూఫ్‌కి. ఈ రూఫ్ దగ్గర ఈ వీడియో తీస్తుంటే కూడా ఈళ్ళందరూ కూడా చాలా పెద్ద పని లేనట్టుంది. అందరూ నా ఎనకే చూస్తా ఉన్నారు. ఇది కూడా ఇక్కడ కూడా మనం ఏ లిఫ్ట్ కాడైనా సరే ఈ నోటీస్ బోర్డ్ ఖచ్చితంగా ఉంటుందనమాట. ఏదైనా ఫైర్ అయినప్పుడు మాత్రం మీరు లిఫ్ట్ వాడొద్దు. స్టెయిర్ కేసే వాడండి. అంటే మెట్ల మీద ఎళ్ళండి. అంటే మెట్ల మీద ఎళ్తే ఏంటంటే, ఎప్పుడన్నా ఏదన్నా ఎలక్ట్రికల్ అంటే ఫైర్ అయినప్పుడు కరెంట్ తీగలు గూడా ఉంటాయి గాబట్టి, వాటికి టచ్ అయ్యి ఎక్కడో ఎలక్ట్రికల్ ఫైర్‌గా మారుతదో, ఒక జనరల్ ఫైర్ అనేది ఎలక్ట్రికల్ ఫైర్‌గా మారుతదో, ఆ కేస్ తెలీదు గాబట్టి, అప్పుడు పవర్ ఆపేస్తారు కాబట్టి, మీరు లిఫ్ట్‌లో ఎళ్ళొద్దని అక్కడ అర్థమండి. అందులోనే గేమింగ్ జోన్ అని, తర్వాత జంగిల్ జోన్ అని చెప్పేసి 2 రకాలున్నాయండి. ఆ జంగిల్ జోన్ దగ్గర గూడా మనం చూడొచ్చు. ఈ ఫైర్ ఎక్స్‌టెన్షన్ ఉంది. తర్వాత ఫైర్ హైడ్రెంట్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ స్టెయిర్‌కేస్ కింద చూడొచ్చు. మనం ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. అన్నీ గూడా మనకి ఎప్పుడైతే ఫైర్ ఎగ్జిట్‌లుంటాయో, ఆ ఫైర్ ఎగ్జిట్‌లు కాడే ఉంటాయండి. అందరూ కూడా ఎవరైనా సరే ఏదైనా రిస్క్ జరిగినప్పుడు ఈ ఏరియా నుంచి ఎంటర్ అవుతారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం బయటికెళ్ళినప్పుడు చూడొచ్చు ఈ బ్లాక్ డోర్స్ ఈ సినిమా థియేటర్స్ అండి. ఈ సినిమా థియేటర్‌లో కూడా లోపలికెళ్ళడానికి చూడండి ఇక్కడ ఫైర్ హైడ్రెంట్ లైన్ ఉంది రెడ్ కలర్‌ది. ఆ వాటర్ అనేది లోపలికి ఎళ్లి ఏదైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఇయన్నీ తెలుసుకున్నందుకు మీరైతే హ్యాపీ అని నేను అనుకుంటున్నాను. మీకేమి నచ్చిందో ఇందులో కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.